ప్రియులారా, మన పాత కాలంలో ఒక ప్రార్థన చేసేవాళ్ళం తెలుసా? ఏం ప్రార్థన? మరణము కొరకై, మంచి మరణము కొరకై ప్రార్థన చేశాం. అయితే దాన్ని ఇప్పుడు కొంచెం మన జపమాల చదివేటప్పుడు, జపమాల చెప్పేటప్పుడు కొంచెం చెప్తాం. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. ఎక్కడి నుంచి? నన్ను కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షరాజ్యమునకు చేర్చుకొని. ఇదంతా అయిపోయిన తర్వాత చివర్లో ఏమని చెప్తాం? జేసు మరియమ్మ జోజప్ప గారా, నా హృదయమును, నా ఆత్మను, నా జీవమును మీకు సమర్పించుకొనుచున్నాను. జేసు మరియమ్మ జోజప్ప గారా, నా కడపటి అవస్థలలో నాకు సహాయముగా ఉండండి. తరువాత మాట చాలా ముఖ్యమండి. జేసు మరియమ్మ జోజప్ప గారా, నీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణమిడుతుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దివ్య సప్రసాదములో విశ్వాసం ఉండే వాళ్ళ మీద, దివ్య సప్రసాదములో విశ్వాసం ఉంచే వాళ్ళకి జరిగేటువంటి అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏమిటంటే ప్రియులారా, మంచి మరణం. ఏంటిదండి ప్రియులారా? మనందరం దేవుడి దగ్గరికి వచ్చేసి, నాకు ఈ అనారోగ్యం తీసేసేయి, నాకు ఆ బిడ్డలు కావాలి, నాకు ఆస్తి కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకుంటారు. ఈ డివైన్ మర్సీ ధ్యానాశ్రమానికి వచ్చే వాళ్ళు మీలో ఎక్కువ మంది లోతైన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళని నాకు తెలుసు కొద్దిగా. కాబట్టే ఈ మాట చెప్తున్నా. అవునండి, నాకు తెలుసు, నాకు కొంతమంది పర్సనల్ గా తెలుసు. మీకు ఇక్కడికి వచ్చేవాడు కొద్దిగా లోతైన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళని నాకు తెలుసు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనస్ఫూర్తిగా మాట చెప్తున్నాను. మన బ్రతుకులో దేవుడు మనకిచ్చేటువంటి అన్నిటికంటే గొప్ప వరం ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధమైన స్థితిలో మరణించటం. దానికి మించినటువంటి దీవెన లేదండి. When you die, if you die in a state of total holiness, నువ్వు మరణించినప్పుడు నువ్వు పరిశుద్ధమైన స్థితిలో మరణించగలిగితే, దేవునికి ఇష్టమైన స్థితిలో మరణించగలిగితే, నువ్వు సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే, ఆ దేవుని సన్నిధిలో ఉండగలిగితే, అది దానికి మించినటువంటి గొప్ప వరం ఇంకోటి లేదు. నీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణమిడుతున్నగాక. ఎన్ని వరాలుండి ఏం ప్రయోజనం? ఎన్ని కోట్లుండి ఏం ప్రయోజనం అండి? ఎంతుండి ఏం ప్రయోజనం ప్రియులారా? ఆ మరణ సమయంలో నీవు సరిగా సిద్ధపడకపోతే, ప్రియులారా, ఈ రోజున అన్నిటికంటే ముందుగా మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే దివ్య బలి పూజ మీద విశ్వాసం ఉంచుతారో, దివ్య సప్రసాదం మీద విశ్వాసం ఉంచుతారో, అటువంటి వారు మంచి మరణాన్ని పొందుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా పునీతులకైతే ఇంకా కొంచెం పరిశుద్ధంగా జీవించగలిగితే, వాళ్ళు ఎప్పుడు చనిపోతున్నారో కూడా వాళ్ళకి తెలుస్తుందండి. గాడ్ విల్ రివీల్ టు దెమ్. దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడండి. దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడు. నేను చల్లపల్లిలో ఉన్నప్పుడు, నేను గురువుగా అభిషేకం పొందిన తర్వాత, ప్రియులారా, నేను మొట్టమొదటి విచారణ అదే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రీజెంట్ బ్రదర్ గారు ఉండేవాళ్ళు, ఒక హాస్టల్ ఉండేది. దివ్య బలి పూజలో పాల్గొనడానికి ప్రతి ఆదివారం ఒక గ్రామం నుంచి, సిరివోలు అవనిగడ్డలకి వెళ్లే ముందుగా ఒక గ్రామం ఉంటుంది లోపలికి. అక్కడి నుంచి ఒక ముసలావిడ, సుమారుగా 85-90 సంవత్సరాల వయసు, ప్రతి ఆదివారం కూడా అక్కడ నుండి 8-9-10 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆవిడ వచ్చి దివ్యబలి పూజలో పాల్గొనేది. భక్తితో పాప సంకీర్తనం చేసుకునేది. దివ్య సప్రసాదాన్ని స్వీకరించకుండా ఆవిడకి ఆదివారం లేదు. నీకు నాకు బండ్లున్నాయి, ఆవిడకి లేవు. కానీ ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేదండి. ఇది మీరు సాక్ష్యంగా స్వీకరించండి. అయితే ఈ విధంగా వస్తూ ప్రియులారా, మార్చి నెల ఆ సంవత్సరం 2007వ సంవత్సరం ప్రియులారా, మార్చి నెల నుంచి
ఆవిడ ఒక మాట చెప్తుంది. నా దగ్గరకు వచ్చి పూజ అయిన తర్వాత కూర్చొని మాట్లాడేది, అయ్యా స్వామి నేను మీ చేతుల్లో చచ్చిపోతానయ్యా తొందరలో అన్నది. నేను మీ చేతుల్లో చనిపోతానయ్యా అని చెప్పింది. ఇక నా పక్కనే బ్రదర్ గారు ఉన్నారు, సుధాకర్ బ్రదర్ గారు. ఆయన ఇప్పుడు గురువు అయ్యారు, ఆస్ట్రియాలో పనిచేస్తున్నారు. సుధాకర్ బ్రదర్ గారు ఉన్నారు. వచ్చేసి ఆట పట్టించడానికి కుర్రోడు కదా, అబ్బో అమ్మా కొడుకులు ఇద్దరు ముచ్చట పెట్టుకుంటున్నారు, మీ చేతుల్లోనే చనిపోద్దంటయ్యా. ఏమా మీ చేతుల్లోనే? నిజంగా నేను కూడా అది ఐ డిడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. కానీ ఆమె ఒక దివ్య సప్రసాద భక్తురాలండి, దివ్య బలి పూజ భక్తురాలు. ఆ విధంగా ఆమె ఆ మార్చి నెల నుంచి చెబుతూనే ఉందండి. తపస్కాలం అయిపోయింది, ఈస్టర్ పండగ దినాలలో మేమున్నాం. ఒక ఆదివారం రోజున ఏప్రిల్ నెలలో ప్రియులారా దివ్య బలి పూజలో పాల్గొంది. అంతకుముందు దివ్య సప్రసాదాన్ని స్వీకరించింది, పాప సంకీర్తనం చేసుకుంది. దివ్య సప్రసాదాన్ని స్వీకరించి గురువు ప్రియులారా వెనక ప్రక్క కూర్చుంటే విచారణ గురువుల యొక్క ఇల్లు కనబడుతుంది. ఎండాకాలం కాబట్టి నేను మంచినీళ్లు తాగటానికి కడవలో నీళ్లు పెట్టాను. ఈ అమ్మమ్మ దివ్య ప్రసాదం స్వీకరించి నీళ్లు తాగటానికి అక్కడికి వెళ్ళింది. నేనెందుకో సరే చూద్దాం కదా ఇటు తిరిగాను, పక్కకు తిరిగాను. కిటికీలో నుంచి నా ఇంటికెళ్ళి చూశాను. ఆ అమ్మమ్మ నీళ్లు తాగుతూ తాగుతూ ఒరిగి పడిపోతుందండి, ఒరిగి పడిపోతుంది. ప్రక్కనే ఆనంద్ గారని ఒక ఆయన ఉన్నాడు, పాటలు నేర్పిస్తారు ఆయన, పాటలని ఆయన చూసుకుంటారు. ఆనంద్ గారు, ఆనంద్ అమ్మమ్మ పడిపోతుంది, నువ్వు త్వరగా వెళ్ళాను. కానీ అతను పరిగెట్టుకుంటూ వెళ్ళాను, నేను కూడా గబగబా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమెకు పూర్తిగా పడిపోయింది. ఆమె చెప్పిందండి, మాకు చెబుతూనే ఉంది, అయ్యా మేము మీ చేతుల్లోనే చనిపోతానయ్యా. దేవుడు ప్రియులారా దివ్య సప్రసాదం పొందింది ఆ తల్లి, దివ్య బలి పూజలో పాల్గొన్నది, పవిత్రమైన పరిశుద్ధమైన స్థితిలో ఉంది ఆ తల్లి. నేను సన్నటి శరీరం అండి, నీకు తెలుసుగా పాతకాల వాళ్ళు బాగా పనిచేసిన వాళ్ళు ఎట్టుంటారు, చాలా సన్నటి శరీరం, చిన్న మనిషి. ప్రియులారా ఆమెను తీసుకొని ఏదో ఒకటి, అప్పట్లో నాకు బండి ఉంది కాబట్టి నాకు వేరే ఏమి చేయాలో తెలియక ఒక ఆటోని పిలిపించాం. నేను ఆమెను తీసుకొని నా ఒళ్ళో పెట్టుకున్నాను. ఆమెను అలా పూర్తిగా ఎత్తుకొని నా ఒళ్ళో ఒక చిన్నపిల్లలాగా అలా పెట్టుకొని ఆటోలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత గుడివాడ నుంచి డాక్టర్ గారు, అక్కడ చల్లపల్లిలో ఒక ఆసుపత్రి ఉంటే ఆ ఆసుపత్రిలో పనిచేస్తుంటే డైరెక్ట్ అక్కడికి తీసుకుని వెళ్ళమన్నాను. వెళుతున్నా. ఇక ఆమెను తీసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్ గారికి మధ్యలోనే ఫోన్ చేసి, ఇది కొద్దింత సీరియస్ మ్యాటర్ అండి, దయచేసి త్వరగా రెడీగా ఉండండి అనగానే నేను వెళ్ళగానే రెడీగా ఉన్నాడు. గేటు దగ్గర ఆమెను తీసుకుని వెళ్ళి అలా పడుకోబెట్టిన తర్వాత, ఫాదర్ అమ్మమ్మ 5 నిమిషాల క్రితమే స్వర్గస్థురాలయ్యింది అని చెప్పారు. ప్రియులారా నాకు గురువుగా ఇది ఒక మహా గొప్ప అద్భుతం అండి. ఎందుకంటే ఆ తల్లికి దేవుడు తెలియజేశాడు, కారణం ఏమిటి అంటే ఆమెకు దివ్య సప్రసాదం మీద ఉన్నటువంటి భక్తి, విశ్వాసం. ప్రియులారా గుర్తుంచుకుందాం, దివ్య సప్రసాదములో దివ్య బలి పూజలో జరిగినన్ని అద్భుతాలు మరెక్కడా కూడా ఈ భూమి మీద జరగవండి. నీవు నేను విశ్వసించవలసిందల్లా ఏమిటి అంటే ఆ దివ్య సప్రసాదంలో యేసు ప్రభు ఉన్నాడు, ఆ దివ్య సప్రసాదంలో యేసు ప్రభు నిజంగా ఉన్నాడు అని నాలోనికి వేంచేసి వస్తున్నాడు అని నీవు నేను కూడా నమ్మగలగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకందరికి ఒక ప్రశ్న వెయ్యనా? దివ్య బలి పూజ ఎప్పుడు ప్రారంభమైంది? స్ట్రైట్ ఆన్సర్ కదా, ఎప్పుడు? కడరా భోజన సమయంలో. ప్రియులారా గుర్తుంచుకోండి, కొద్దిగా శ్రద్ధగా వినండి ఈ మాటలని. యేసు ప్రభు సిలువలో అర్పించినటువంటి, సిలువలో చనిపోయినటువంటి దానికి కడరాత్రి భోజన సమయంలో జరిగిన దానికి ఎటువంటి తేడా లేదు. వినండి ఈ మాటని శ్రద్ధగా. యేసు భగవానుడు ప్రియులారా ఆల్రెడీ కడరాత్రి భోజనంలో ఎప్పుడైతే ఆయన రొట్టెను తీసుకొని విరిచాడో ఆ క్షణంలోనే మన కొరకై చనిపోయాడు ఆల్రెడీ. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆయన రొట్టెను తీసుకొని ఇది నా శరీరము, దీనిని తీసుకొని మీరు భుజించండి అని పలికాడో అప్పుడే ఆయన చనిపోయాడు మన కొరకై, దివ్య ప్రసాదాన్ని స్థాపించినప్పుడే. అదే విధముగా పాత్రను తీసుకొని ఇది నా రక్తముతో కూడినటువంటి పానపాత్రము అని చెప్పారో, దీనిని తీసుకొని మీరు పానము చేయండి అని పలికాడో, ప్రియులారా అప్పుడే ఆయన చనిపోయాడు, తన రక్తాన్ని చిందించాడు, అయిపోయింది. మరి సిలువలో ఏంటండి? నీకు నాకు అర్థము కావడానికి.
ఆయన ఆల్రెడీ మరణించాడు కడరాత్రి భోజనములో, నీ కొరకై నా కొరకై సకల మానవాళి పాపముల కొరకై ఆయన ఆ కడరాత్రి భోజనంలో మరణించాడు, తన రక్తాన్ని కార్చాడు, తన రక్తాన్ని పానపాత్రలో మనకి ఇచ్చాడు. మరి సిలువ మీద ఏం చేశాడండి? నాటకం కాదు, పోటకం కాదండి, మెల్లగా డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అలాగా నిజంగానే మరణించాడు, కానీ అది నీకు నాకు అర్థమయ్యేటట్లుగా, మన మామూలు లౌకికమైన కళ్ళకు అర్థమయ్యేటట్లుగా ఆయన అక్కడ చేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అనాది కాలము నుండి వినండి దయచేసి, అనాది కాలము నుండి కూడా, స్త్రీ సభ ప్రారంభము నుండి కూడా దివ్య బలి పూజ ఉందండి. ఎప్పటి నుంచి ఉందండి? స్త్రీ సభ ప్రారంభము నుండి కూడా దివ్య బలి పూజ ఉంది. పిల్లరా, నేను ఈ రోజున బైబిల్ మాత్రమే తీసుకొని రాలేదండి, మీకోసం ఇంకొక పుస్తకం కూడా తీసుకొని వచ్చారు. ఏంటిదండి ఇది? అందరూ చూడండి, సత్యోపదేశ సంక్షేపం. దివ్య బలి పూజ ఉన్నది ఉన్నట్టుగా ప్రియులారా క్రీస్తు శకం 138వ సంవత్సరంలోనే యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం సమర్పించుకుంటున్నాం చూడు దివ్య బలి పూజ, అది అప్పుడే ఉంది. ఎప్పుడు? క్రీస్తు శకం 138వ ఆల్రెడీ అప్పటికే ఉంది. అంటే ఏమిటి? మన ఆదిమ క్రైస్తవ బిడ్డలు, మన ఆదిమ క్రైస్తవ సంఘాల వాళ్ళు ప్రియులారా, ఇదిగో స్త్రీ సభలో ప్రారంభము నుండి కూడా దివ్య బలి పూజ ఉంటూనే ఉంది. ప్రభు యొక్క రొట్టెను విరుస్తూనే ఉన్నారు, పానపాత్రం నుండి తాగుతూనే ఉన్నారు. కానీ ఏమైంది ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఈ సంఘాలకి? ఏం జరుగుతుంది? దాన్ని ఎందుకు పక్కగా నెట్టి వేస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదిగో ఒక్కసారి కొంచెం ఓపికగా చదువుతా, వినండి పిల్లారా. 2వ శతాబ్దంలో 138వ సంవత్సరంలో హతసాక్షి అయిన పునీత జస్టిన్ గారు జీవించాడు. దివ్య పూజ నిర్వహణ క్రమాన్ని గురించి ప్రాథమిక అంశాలను వ్రాసిన సాక్షి ఆయనే. పెద్ద పెద్ద అర్చనా కుటుంబాలన్నిటిలోనూ ఈనాటి వరకు కూడా అదే క్రమము ఉంది. జస్టిను అంటోనియోస్ పాయస్ అనే అన్యమత చక్రవర్తి దాదాపు 155 సంవత్సరంలో జాబు రాశాడు. అందులో క్రైస్తవులు ఏమి చేసేవాళ్ళు? ఆదివారం రోజున, ఆదివారాన్ని ఏమనేవాళ్ళు అంటే ఆ రోజున సూర్యుని దినం అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? సూర్యుని దినం. సరిపోయింది కదా? ఇంగ్లీష్లో ఏమంటాం? ఇంగ్లీష్లో ఏమంటాం? అప్పుడు ఆదివారం అని పిలిచేవాళ్ళు కదా, ఏమని పిలిచేవాళ్ళు? సూర్యుని దినం అని పిలిచేవాళ్ళు. ఏమనేవాళ్ళు? సూర్యుని దినం అని పిలిచేవాళ్ళు. వినండి జర, ఆ రోజు సూర్యుని దినం అని పిలుస్తాం. ఏమని పిలుస్తారంటే సూర్యుని దినం అని పిలుస్తారు. నగరవాసులంతా ఒక చోట సమావేశం అయ్యేవాళ్ళు. క్రైస్తవుల గురించండి, కథోలికుల గురించండి, ఆదిలో ఉన్నటువంటి వాళ్ళ గురించండి, నగరవాసులందరూ ఒక చోట సమావేశం అయ్యేవాళ్ళు. సమావేశ అనుకూలతలను బట్టి అపోస్తుల జ్ఞాపిక నుండి చదివేవాళ్ళు, చిన్న ప్రసంగం చెప్పేవాళ్ళు, పిల్లల బుద్ధి మాటలు చెప్పేటువంటి వారు. ఆ తరువాత ఒక వ్యక్తి అభిషిక్తుడైనటువంటి వారు రొట్టెను, నీళ్లను, ద్రాక్షరసమును మిళితమైన పాత్రను తీసుకునేటువంటి వారు. ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు నా ఫాదర్ గారు నాకు చెప్పింది ఏంటంటే, ఊరికే ఒక ప్రసంగం చెప్పి వెళ్ళటము కాదు గాని దివ్య సప్రసాదమిక లోతులు, దివ్య బలి పూజ యొక్క లోతులు మనం తెలుసుకోవాలి. ఇది మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కథోలికులు ఇది నిన్న మొన్న ఏ పాపు గారో ప్రారంభించింది కాదు, నిన్న మొన్న ఏ బిషప్ గారో ప్రారంభించింది కాదు. అనాది కాలము నుండి క్రీస్తు మరణించినప్పటి నుంచి కూడా ఎటువంటి ఈ యొక్క బ్రేక్ లేకుండా, ఎటువంటి బ్రేక్ అనేది లేకుండా కంటిన్యూ అవుతున్నటువంటి దివ్య బలి పూజ. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, దివ్య బలి పూజన కూడా ఆచారం అనే స్థాయికి ఎదిగారండి. ఏమంటున్నారు మనల్ని? దివ్య బలి పూజన కూడా యేసు ప్రభు సమర్పించినటువంటి ఆ దివ్య బలి పూజన కూడా ఆచారాలు అంటున్నారండి. ఏం చెయ్యాలి? ఇంకా కోట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, జేబుల్లో చేతులు పెట్టుకొని వాక్యం చెప్పి అయిపోయిందని వెళ్ళిపోవాలి. ఇదే కదా నిజమైన వాక్యం? ఇలా తయారైంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో రొట్టెను, నీళ్లను, ద్రాక్షారసమును మిళితమైన పాత్రను తీసుకుని వస్తారు. అక్కడ మనకు అంతా వివరంగా ఉంటుందండి. మీరు ఒకవేళ ఈ పెద్ద పుస్తకం ఉంటే మీరు దయచేసి వెళ్ళి పేజీ నంబర్ 280 రాసుకోండి. దివ్య బలి పూజ గురించి
ఉంటుంది పిల్లారా. పేజీ నంబర్ 280 మనకి ఆధారాలు ఉన్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. దివ్య బలి పూజ నిన్న మొన్న ప్రారంభమైనటువంటిది కాదు. నిన్న మొన్న ప్రారంభమైనటువంటిది కాదు. ఎవరైతే దివ్య బలి పూజలో విశ్వాసముతో జీవిస్తారు, నిండైన భక్తితో జీవిస్తారు, దివ్య సప్రసాదముల విశ్వాసముతో స్వీకరిస్తారు, అట్టి వారు వారి జీవితంలో మహా గొప్ప అద్భుతాలు స్వీకరిస్తారు పిల్లరా. నిన్నటి రోజున విజయవాడ నేత్రాసనములో ఒక గొప్ప పండగ, ఒక పుణ్యక్షేత్రంలో పండగ జరిగింది. ఏమిటండి అది? బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పండగ ప్రియుల. ఇందాక ఒక మాట చెప్పానండి. ఏమిటి అంటే, ఎవరైతే దివ్య సప్రసాదం ఎడల, దివ్య బలి పూజ ఎడల భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారో వాళ్ళకి అన్ని రకాల వరాలు ఉంటాయి, అన్ని రకాల అద్భుతాలు జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యమైన అద్భుతం ఏమిటి అంటే, మరణం ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. బ్రదర్ జోసెఫ్ తంబి గారు దేనికి గొప్ప సాక్షి. ఆయన ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు, నేను అక్కడ ఉన్నా, ఒక 5 సంవత్సరాల విచారణ గురువుగా పనిచేశా ప్రియులారా. తేలప్రోలులో ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుందండి. నేను అక్కడ పని చేస్తాను. కొంతమంది వచ్చారు నన్ను కలవడానికి, అక్కడ కూడా ప్రియులారా ఆశీర్వాదాలు పొందడానికి, ప్రార్థన చేయించుకోవడానికి. ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అక్కడ ఒక తల్లితో మాట్లాడానండి. ఆ తల్లి ఏం చెప్పిందంటే, ఆమె నాతోటి, ఫాదర్ గారు వస్తున్నారు, కల్దరారా ఫాదర్ గారు వస్తున్నారు, దివ్య బలి పూజ ఉంటది, అందరు రెడీగా అండి, దివ్య బలి పూజకి వెళ్ళండి అని ఆయన అందరినీ సమాయత్తం చేసేవాడు. ఆయన దివ్య బలి పూజలో పాల్గొంటుంటే ఆయన తన్మయత్వం చెందేవాడు అంటుండే. ఆయన ఆ శుక్రవారం రోజున ముఖ్యంగా ప్రియులారా, ఆయన దివ్య బలి పూజలో పాల్గొని పాప సంకీర్తనం చేసుకొని దివ్య సప్రసాదం స్వీకరించిన తర్వాత అద్భుతమైన యేసయ్య పంచగాయాలు పొందుకునేటువంటి వాడంటండి. ఇదిగో ప్రియులారా, నిన్నటి రోజున నేను ఆయన గురించి ఒక పుస్తకంలో చదువుతుంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఫాదర్ గారు సాక్ష్యం ఇచ్చారండి. అందులో ఏమిటి అంటే, ఆయన దివ్య గాయాల నుంచి రక్తం కారుతుండేదంటండి. ఆయన నొసటి మీద నుండి కూడా రక్తం కారేదంటండి. ఆయన కళ్ళారా చూశాడంటండి. ప్రియులుగా, నేను 3 రోజుల క్రితం ఒక ప్రసంగంలో చెప్పాను. అయితే ప్రియులారా, ఆయన ముఖం మాత్రం అంత బాధలో కూడా సంతోషమానంగా ఉన్నట్లుగా ఉండేదంటండి. వెలిగిపోతూ ఉండేటువంటి దైవికమైనటువంటి వెలుగుతో నిండి ఉండేదంటండి. ప్రియులారా, ఎందుకని ఇప్పుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి మీతో చెప్తున్నానంటే, నేను ఇందాక చెప్పిన మాటకి బలం చేకూరే విధంగా ఏమిటి అంటే, వాళ్ళ మరణం ఎప్పుడు వస్తుందో కూడా వాళ్ళకి తెలుస్తుందండి. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, మనకి మెడిసిన్, డాక్టర్లు బాగా పెరిగారు, వైద్యం బాగా పెరిగిపోయింది. అయినా కానీ వీడు చచ్చిపోతాడయ్యా, వీడిని ఇంటికి తీసుకెళ్ళండి అంటే వాడు శుభ్రంగా లేచి బతుకుతాడండి. ఎన్ని లేవు మనకు అట్లాంటి, ఎన్ని లేవండి. వీడికి డోకా లేదు, వీడు అసలు 20 సంవత్సరాల దాకా తిరిగి చూసుకునే పని లేదంటే వాడు షెట్లు ఆడుకుంటా పుట్టుకుని పడి చచ్చిపోతాడు అక్కడే. చూసాం కదా వీడియోల్లో, చూసామా లేదా? షెట్లు ఆడుకుంటా IPS ఆఫీసర్. మొన్న ఇంకొక ఆయన అక్కడ రన్నింగ్ చేసుకుంటానే ఏం చేశాడు, పునీత్ రాజ్ కుమార్ అనుకుంటాడు. అప్పుడులో పెద్ద సంచలనం అయింది. ఎక్సర్సైజుల మీద ఎక్సర్సైజులు, కార్డియాక్ ఎక్సర్సైజ్ చేసుకుంటాడు. ప్రియులారా, అంతా బాగానే ఉంది, డాక్టర్లు చెప్తున్నారు అన్ని బాగానే ఉన్నప్పుడు ఏమవుతున్నారు, పుట్టుకుమని చనిపోతున్నారు. అటువంటి ఈ లోకంలో సైన్స్ కూడా మరణాన్ని కనిపెట్టలేదు. మరణం ఎప్పుడు జరుగుతుంది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ పుస్తకంలో పేజీలు రాసేది ఎవరు? ఆయన. ఆ పుస్తకంలో డేట్లు రాసేది ఎవరు? ఆయన చేతుల్లో ఉంటుందండి నీ బ్రతుకు. కాబట్టి ఇదిగో ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో 11వ వచనంలో పలికినట్లుగా, ఇదిగో నీ గురించి నాకు మాత్రమే తెలియను అంటాడు కదా. ఏమంటాడు? నీ క్షేమము కొరకై ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. ఏమంటాడు ఆ తరువాత? నేను నీ అభివృద్ధినే కాని వినాశనమును కోరను కదా. నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి. మనం ఏం చేస్తామంటే అక్కడ వరకు చదివి, అమ్మయ్యా అని చేతులు కట్టుకొని దుప్పట కప్పుకొని నాకు ఇంకేమి లేదు అన్నీ ఉంటాయి అంటాడు కదా, అని నిద్రపోతామండి. ఆ తర్వాత మాట ముఖ్యమైందండి. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయాలి.
నేను మీ మనవి ఆలింతును. అప్పుడు నేను మీ మొరను వింటాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు? మీ కొరకే నేను అద్భుతమైన పథకాలు రచించాను, ఆశీర్వాదమైన దీవెనటువంటి ఆశీర్వాదాలు ఉంచాను, మీకు తెలియనటువంటి మీ మేలు కొరకే గాని మీ కుడి కొరకు కాదు అంటున్నాడు. కానీ ఆ తర్వాత ఏమంటున్నాడు? మీరు అడగమాకండి, మీ ఇంట్లోనే కూర్చోండి, నేను మీ దగ్గరకు వచ్చే సహాయం చేస్తాను అంటున్నాడా? ఏమంటున్నాడు? మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయాలి. మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయాలి, నేను మీకు ఎరుకపరుస్తాను. ఆ తర్వాత మాట కూడా ముఖ్యమైన చదువమ్మా. నేను మీ మనవిని ఆలింతును. నేను మీ మనవిని ఆలింతును. మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతుకుదురు. నన్ను వెతికితే నేను మీకు దొరుకుదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనము తెలివైనటువంటి వాళ్ళం అండి. మన తెలివి మామూలు తెలివి కాదు. మనకు కావలసినంత వరకే తీసుకొని మిగిలిన దాన్ని తూచి నాకు కాదు ఇది అని అంటామండి. తూచి నాకు కాదు ఇది అంటామండి. అంతవరకే వాడుకుంటాం. చేతులు దాచి ఏమన్నాడు యేసు ప్రభు? భారము అలసి సొలసి ఉన్న సమస్యలారా నా యొద్దకు రండి. నా ఎత్తుకు రండి గట్టికి పలకం మనం. నా ఎత్తుకు రండి అన్నది గట్టికి పలకం మనం. నిదానంగా పలుకుదాం. అలాగనే తెలివిగా నా ఎత్తుకు రండి పలకం మనం పలుకుతామా? ఏం పలుకుతాం? భారము అలసి సొలసి ఉన్న సమస్యలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి. మనం ఎలా పలుకుతామో నేను చెప్తాను వినండి. భారము అలసి సొలసి ఉన్న సమస్త జనులారా రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. అర్థమైందా? ఇలా ఉంటది. ఆయన అంటాడు నా యొద్దకు రండి. ప్రియులారా, ఆ బెన్నీహిం చెప్పిన సాక్ష్యం కథోలిక శ్రీ సభ గురించి, కథోలిక దివ్య సప్రసాదం గురించి, కథోలిక దివ్య బలి పూజ గురించి, కథోలికుల గురించి ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ చెప్పిన సాక్ష్యాన్ని ఎందుకు మీ దగ్గర ఉంచానంటే, అందులో ఆయన ఒక మాట చెప్పాడు. ఏమిటి అంటే, నిజమైన కథోలికులు ఎవ్వరు కూడా ఆదివారం పూట దివ్య బలి పూజను మారుకోరు, కాబట్టి వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి. నిజమైన కథోలిక అని అంటాడని అందులో మీరు జాగ్రత్తగా వినండి. కొంచెం ఇంటికి వెళ్ళి, నిజమైన కథోలికులు ఎవ్వరు కూడా ఆదివారం దివ్య బలి పూజను మానుకోరు, కాబట్టి వాళ్ళు విశ్వసిస్తారు దివ్య బలి పూజలో, దివ్య సప్రసాదంలో యేసు ప్రభువు ఉన్నాడని. కాబట్టి వాళ్ళకి మన పెంతెకోస్తల చర్చల కంటే, మన ప్రొటెస్టెంట్ చర్చల కంటే ఎక్కువ అద్భుతాలు అక్కడే జరుగుతాయి అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను దేవుని దీవెన పొందుకోవాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, ఆ దివ్య బలి పూజలో ప్రతి దినము దివ్యమైనటువంటి ఆదివారం రోజున పాల్గొనాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కొంచెం వాక్యాధారంగా బైబిల్ను అనుసరించి కొంచెం బైబిల్కు పని చెప్దాం. అందరు బైబిల్ తీసుకోండి. ఇక నుంచి కొద్దిగా చిన్న క్లాస్ లాగానే ఉంటుంది. కొద్దిగా మీకు మీ రెఫరెన్స్ల కోసం ఇంటికి వెళ్ళి చదువుకొని కొంచెం లోతుగా దివ్య బలి పూజ గురించి తెలుసుకోవడానికి కొన్ని వాక్యాలు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరూ గుర్తుపెట్టుకోండి, దివ్య బలి పూజ 2 కార్యాలు చేస్తుందండి. మొదటిది, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, నీ పాపాలు క్షమిస్తుంది. ఏం చేస్తుందండి? పాపం. రెండవది, నీవు పాపములో పడకుండా నిన్ను కాపాడుతుంది. నిన్ను పాపములో పడకుండా నిన్ను కాపాడు. ఒక్కసారి నా కోసం ఒక వాక్యాన్ని చదువుతారా? మత్తయి శుభవార్త 26వ అధ్యాయము, మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందా. ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ అందరు నా కళ్ళు చూడండి దయచేసి. ఇక్కడ అనేకుల పాప క్షమ కొరకై చిందబడనున్న నా రక్తం అన్నారు కాబట్టి, నేను చావైన పాపముతో వచ్చి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తాను. నో, అది కాదు ఇక్కడ చెప్పేది పిల్లలు. చావైన పాపములో ఉండి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే
ఏమవుతుంది అనే దానిని మనకి ప్రియులారా ఇదిగో పౌలు గారు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుంచి మనకి చెప్తాడు. తర్వాత చదువుకుందాం, వినండి. వద్దమ్మా, తర్వాత చదువుకుందాం, వినండి పిల్లల. ఇక్కడ దివ్య బలి పూజలో మనం పాల్గొన్నప్పుడు మనలో ఉన్నటువంటి స్వల్ప పాపాలు క్షమించబడతాయి, స్వల్ప పాపాలు మన్నించబడతాయి. సావైన పాపం ఎక్కడ క్షమించబడుతుంది మనకి? పాప సంకీర్తనంలో మాత్రం. సిద్ధపడిన మనసుతో మనం పాల్గొనాలి దివ్య బలి పూజలు. దాని నుండి మనం పొందవలసినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలను మనం పొందుకోవాలి అంటే ప్రియులారా ఇదిగో మనందరము కూడా ఇదిగో పవిత్రమైన స్థితిలో మనం దివ్య బలి పూజల్లో పాల్గొనాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రీత ఆంబ్రోస్ గారు ఏమంటారంటే, మన పాపాలు ఇంకా క్షమించబడుతున్నాయి అంటే క్రీస్తు ఇంకా పీఠం మీద అర్పించబడుతూ ఉన్నాడు కాబట్టే. వినండి జాగ్రత్తగా, మన పాపాలు ఇంకా క్షమించబడుతున్నాయి అంటే క్రీస్తు ఇంకా బలిపీఠం మీద అర్పించబడుతూనే ఉన్నాడు కాబట్టి. ఆ బలి పూజ లేకుండా పాప క్షమాపణ లేదు. ఆయన తన రక్తాన్ని కారుస్తూనే ఉన్నాడు మన కొరకే ప్రతి దివ్య బలి పూజలో కూడా. కాబట్టే మనకి పాపరక్షణ దొరుకుతుంది పిల్లారా. దివ్య బలి పూజ లేకుండా, దివ్య బలియాగము లేకుండా నీకు నాకు పాప క్షమాపణ లేదు. దాని అర్థం దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా మాత్రమే సావైన పాపాలు. నో, అది కాదండి. రెండవది నేనేమని చెప్పానంటే పిల్లారా, దివ్య బలి పూజలో పాల్గొనడం ఎందుకు అంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇదిగో నేను మరలా పాపములో పడకుండా నాకు శక్తినిస్తుంది. నేను పాపములో పడకుండా నాకు శక్తినిస్తుంది. చాలా సందర్భాలలో మనం ప్రియులారా ఏదో ప్రార్థనా కూటాలలో పాల్గొని నేను మారడం లేదంటే కుదరదు. అదే విధముగా దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు బిడ్డలారా దయచేసి కొంచెం మనసును లగ్నం చేయండి. చావైన పాపములో ఉంటే వెంటనే వీలున్నంత త్వరగా ఇదిగో మరి మంచి పాప సంకీర్తనాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మొదటిగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా, దివ్య బలి పూజ ద్వారా మన పాపాలు క్షమించబడతాయి, మన దోషాలు మన్నించబడతాయి. తద్వారా నెంబర్ 1 మనకు శారీరక స్వస్థత దొరుకుతుంది. మొదటిది ఏంటండి? శారీరక స్వస్థత దొరుకుతుంది. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 16-17 వచనాలు. ఆ సాయం సమయమున పిశాచ పీడితులకు పలువురిని యేసు వద్దకు తీసుకొని రాగా ఒక్క మాటతో ఆయన పిశాచములను పారద్రోలి రోగులనందరినీ స్వస్థపరిచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము చెప్తుందండి, యేసయ్య రోగులందరినీ స్వస్థపరిచి ఉన్నాడు. యేసయ్య రోగములన్నిటినీ స్వస్థపరిచి ఉన్నాడు. ఆ రోజున ఒక్క మాటతో పలికిన యేసయ్య దివ్య బలి పూజలో దివ్య సప్రసాదము రూపములో స్వయముగా ఆయన నీతో మాట్లాడటం మాత్రమే కాదు, నీలోనికి ఏం చేసి వస్తున్నాడు. ఆయన మాట్లాడితేనే అంత గొప్ప అద్భుతం జరిగితే, ఆయన స్వయముగా నీలోనికి వస్తే ఎంత గొప్ప అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఆ మాటలను ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. నాకు కారుణ్యము కావలేమో, బలి అవసరం లేదు. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకానికి ఒక పరమ వైద్యుడిగా వచ్చాను. వైద్యుడి యొక్క బాధ్యత ఏమిటి? రోగులని స్వస్థపరచు. ఆ పరమ వైద్యుడు దివ్య సప్రసాదము నుండి నీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. బిడ్డా, నేను నిన్ను స్వస్థపరచువాడనై ఉన్నాను.
నేను స్వస్థపరిచేది నీలోకి రావడం ద్వారా ఇంకా ఎక్కువగా స్వస్థపరుస్తాను. దివ్య ప్రసాద రూపములో నీ వద్దకు రావడం ద్వారా, నీలోనికి రావడం ద్వారా నేను నిన్ను స్వస్థపరచువాడనై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. పాములను ఎత్తి పట్టుకొందురు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ప్రాణాపాయకరమైనది ఏది ఏది తాకినను వారికి హాని కలుగదు, వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రోగులపై తమ హస్తములను ఉంచితే వారు ఆరోగ్యవంతులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను నమ్ముతున్నటువంటి యేసు భగవానుడు, నీవు నేను స్వీకరించేటువంటి ఆ దివ్య సప్రసాద రూపములో స్వీకరించేటువంటి ఆ దివ్య సప్రసాద ప్రభు ప్రియులారా ఒక పరమ వైద్యుడిగా నీతో ఉండాలి అనుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మొదటిది పిల్లారా, ఆయన నీకు శారీరక స్వస్థతలు ఇస్తాడో. ఈ శరీరంలో నీకు రోగాలు ఉంటే, ఈ శరీరంలో నీకు వ్యాధులు ఉంటే ఆయనను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. దివ్య బలి పూజలో జరిగినన్ని అద్భుతాలు మరి ఎక్కడా జరగవు. అవును పిల్లారా, ఇది దేవుడు చెప్తున్న మాట బిడ్డలారా. దివ్య సప్రసాద రూపములో పొందిన శక్తి శారీరకంగా కూడా పిల్లారా మరి ఎక్కడ నువ్వు పొందలేవు. దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు నీవు నిజంగా యేసయ్యను స్వీకరించాను అని నీవు నమ్మగలిగితే పిల్లారా, ఇదిగో దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తాం. మా అమ్మ జీవితంలో నేను ఒకటి చూశానండి. మా అమ్మకి దివ్య బలి పూజ, వరద రాని వర్షం రాని నేను గర్వంగా చెప్పుకుంటానండి మా తల్లి గురించి. ఆమె కూడా ఒక మానవ మాతృరాలే. ఆమెలో కూడా కొన్ని బలహీనతలు ఉండి ఉండొచ్చుగా, కాదంటల్లా. కానీ ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆమె దివ్య సప్రసాదానికి ఇచ్చినటువంటి ఆ స్థానం. సారి చిన్నప్ప ఫాదర్ గారు అంటండి, మా నవాబపేట విచారణ గురువుకి వచ్చిన తర్వాత చిన్నప్ప ఫాదర్ గారిని బతిలాడుకుందంటండి, అయ్యా పాతకాలంలో ఆదివారం దివ్య సప్రసాద ఆరాధన పెట్టేవాళ్ళు సాయంత్రం పూట, అది ప్రారంభించండి అయ్యా. చిన్నప్ప ఫాదర్ గారు నాతోటి పర్సనల్ గా చెప్పింది. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆమె కోసం, మా నాన్న చనిపోయినప్పుడు చెప్పాడు, మా నాన్న చనిపోయినప్పుడు ప్రసంగం చెప్తూ వీళ్ళ అమ్మ గురించి, మా అమ్మ గురించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే వాళ్ళమ్మ గొప్ప దివ్య సప్రసాద భక్తురాలని చెప్పి ఆమె నా చేత ఈ విచారణ గుడిలో దివ్య సప్రసాద ఆరాధనని ప్రారంభించేటట్లుగా చేసింది అని చెప్పారు. ఆమె మాతోటి చెప్పింది ఏంటంటే నేను ఎవరితోటి చేయించుకోకుండా చనిపోతానని చెప్పింది. అలాగానే ఆ తల్లి ప్రియులారా ఆమె చనిపోవటానికి ముందు 1-2 రోజుల ముందు మా చెల్లితో చాలా క్లియర్ గా చెప్పిందంటండి, అమ్మా నా గడి అయిపోయిందమ్మా అని చెప్పినటువంటి 2వ రోజు 3వ రోజు ఆమె స్వర్గస్థులైంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను అద్భుతంగా భావిస్తున్నానండి. ఆ తల్లికి ఆల్రెడీ దేవుడు తెలియజేశారు. ఆ తల్లికి ఆల్రెడీ ఆమె దేవుడు ఎరుకపరచి ఆమె స్పష్టంగా చెప్పగలిగిందండి మాతో, నేను ఎవరితోటి కూడా చేయించుకోను, నేను ఇలాగానే ఇదిగో దేవుడి సన్నిధిలో మరణిస్తానని చెప్పండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క వరం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదంగా మనందరం కూడా భావించాలి. మొదటిది ఏమిటి అంటే దేవుడు మనకి ప్రియులారా అద్భుతమైనటువంటి శారీరకమైనటువంటి స్వస్థతలు ఇస్తాడు. దివ్య బలి పూజల్లో పాల్గొన్నప్పుడు, దివ్య సప్రసాదములో పాల్గొన్నప్పుడు, మరలా చెప్తున్నాను పిల్లారా, ఇక్కడ జరిగినన్ని అద్భుతాలు భూమి మీద మరి ఎక్కడా కూడా జరగదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవది వినండి దయచేసి, మానసికమైన స్వస్థతలు ఎక్కడ జరుగుతాయండి. చాలా ముఖ్యమైన మాట అండి. మానసికమైన స్వస్థతలు, మెంటల్ ఇల్నెసెస్